వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత జిల్లాలో నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కిన పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, శంకరి, ఇక్కడ యాక్చువల్ గా ఏపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్తుంది. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ధాన్యాగారంగా పెరిగినటువంటి నెల్లూరు జిల్లాకి సాగునీటి కష్టాలు వెంటాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకా నెల్లూరు జిల్లాలోనే రైతులందరూ కూడా సాగునీటి కోసం తీవ్ర కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. నాగుల వెల్లటూరు, చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో ఇవాళ రోజున ఉదయం నుంచి కూడా రైతులందరూ అక్కడ చేరుకొని ఆ చెట్ల మొదళ్ళు రోడ్డుకు అడ్డంగా పెట్టడం జరిగింది. వరి నారులు, ఎండిపోతున్నటువంటి వరి నారు అంతా కూడా కట్టలు తీసుకొచ్చి వాటితో నిరసన చేపట్టారు. అలాగే వాళ్ళంతా కూడా పురుగు మందు చేతపట్టుకొని సాగునీరు గాని ఇవ్వకుంటే పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ నాగల వెల్లటూరు ప్రాంతంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడికి చేజర్లకి అతి సమీపంలోనే సోమసుల డ్యామ్ ఉంది. గతంలో వీళ్ళకి వాటర్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఐఏబీ మీటింగ్ లో కూడా ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, డెల్టాతో పాటు ఉత్తర కాలువ, దక్షిణ కాలువ రెండింటికి కూడా వాటర్ ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే వాళ్ళు నీళ్లు ఇస్తామన్నారో రైతులందరూ కూడా దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించి వరి నారుమూలలు పోసుకోవడం జరిగింది. అవన్నీ కూడా సాగునీరు లేక ఎండిపోతున్నాయి. సాగునీరు ఇస్తేనే నాటుపడే పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఒకటే చెప్తారు, ఇప్పటికే వాటర్ ఇస్తామన్నారు కానీ ఇవ్వటం లేదు. ఎన్నోసార్లు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్నా కూడా ఎవరు కనీసం పట్టించుకోవటం లేదు. ఈ గ్రామాలన్నీ కూడా టీడీపీకి సానుభూతి పరులు, అందువల్ల దీన్ని రాజకీయం చేస్తున్నారు, మా ఉసురు ఊరికే పోదని చెప్పి రైతులు శాపనార్థాలు పెట్టే పరిస్థితి. ఈ నాగుల వెల్లటూరు, వెదనపర్తి, చినగోపవరం, పెదగోపవరం, లలిత నగర్, ఎర్రగొట్లపల్లి, గార్లపాడు ఈ గ్రామాల రైతులందరూ కూడా అక్కడే బైఠాయించారు. సోమశిల డ్యామ్ నుంచి దక్షిణ కాలువకి వాటర్ సరఫరా విడుదల చేస్తే కానీ ఇక్కడ నుంచి కదిలేదు లేదంటూ వాళ్ళు భీష్మించుకొని రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి. ఉదయం, మధ్యాహ్నం కూడా వంట వార్పు కార్యక్రమం కూడా అక్కడే చేపట్టి అక్కడే భోజనాలు చేస్తూ అక్కడే ఉన్నారు. ఎన్ని రోజులైనా సరే ఇక్కడ నుంచి కదిలేదు లేదంటున్నారు. మరోవైపు ఇరిగేషన్ అధికారులతో ఈ విషయం ఏది అని మాట్లాడింది. వాళ్ళు మాత్రం మేము కేవలం ఒక నిమిత్తం మాత్రమే, వాళ్ళు ఏది చెప్తే అది చేయాల్సినటువంటి వాళ్ళు మేమేమి చేయలేమని చెప్పి ఆ అధికారులందరూ కూడా చేతులు ఎత్తేసిన సోమశిల అధికారులందరూ కూడా. ఈ క్రమంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రజాప్రతినిధులు కానీ పోలీసులు కానీ ఎవరు కూడా వాళ్ళ గురించి పట్టించుకోలేదు. దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. సోమశిల డ్యామ్ కి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ. సాగునీటికి రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా కష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో సోమశిలలో 18 టీఎంసీలు వాటర్ ఉన్నప్పుడు అన్ని కాలువలకి, కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కడుపూరు కాలువ ఇలా అన్ని కాలువలకు కూడా డెల్టాతో పాటు వాటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ రోజున దాదాపు 40 టీఎంసీలు వాటర్ ఉన్నా కూడా కేవలం డెల్టాకి మాత్రమే వాటర్ ఇస్తాం, మిగిలిన వాటికి ఇవ్వలేమని చెప్పి చేతులు చేస్తున్నారు. ఐఏబీలో చేసినటువంటి తీర్మానాలు కూడా సక్రమంగా అమలు చేయటం లేదు. ఈ నీటిని చెరువులు వాళ్ళకి, కొంతమంది చెరువుల్లో చేపల పెంపకందారులకి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైతులు మాత్రం నీరు వచ్చే వరకు కూడా ఆగేది లేదు, ఇక్కడే ఉంటామని చెప్పి తెగేసి చెబుతూ ఉన్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మహేష్.